టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. అంతర్జాతీయ టీ20లో అత్యధిక హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో శనివారం జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి సత్తా చాటాడనే చెప్పాలి. అంతర్జాతీయ టీ20లో విరాట్ కోహ్లీకి ఇది 39వ హాఫ్ సెంచరీ. అంతర్జాతీయ టీ20లో బాబర్ అజమ్ కూడా 39 హాఫ్ సెంచరీలే నమోదు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత రోహిత్ శర్మ 37 హాఫ్ సెంచరీలతో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. మహమ్మద్ రిజ్వాన్ 30, డేవిడ్ వార్నర్ 29 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్తో కలిసి ఆదుకున్నాడని చెప్పాలి. ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ క్విక్ సింగిల్స్తో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరో ఎండ్లో అక్షర్ పటేల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు 4 వికెట్కు 72 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 1 4 4 సిక్సర్లతో 47 త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా విరాట్ కోహ్లీ 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. చివర్లో శివం దుబే 16 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 27 సహాయంతో దూకుడుగా ఆడిన కోహ్లీ జట్టుకు 176 పరుగులు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో కేశవ్ మహారాజ్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, అన్రిచ్ నోర్కియా 26 పరుగులు 2 వికెట్లు తీయగా మార్కో జాన్సన్, కగిసో రబాడా తలా వికెట్ తీశారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.